అమ్మ ఎట్లా వస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లీడర్లు ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసి చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏం చేస్తారు మరి? అయ్యా నా పేరు చైర్మనేమ్మ, టీఆర్ఎస్ మనేమ్మ, టైగర్ మనేమ్మ. నాది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. ఈ దొంగ బెదిరింపులకు ఎవడు భయపడతాడయ్యా? ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికే భయపడలే. మేము ఉత్త అవనిందలు వేస్తే భయపడే సీన్ లేదు. అభివృద్ధి పనులు చేయవలసి వస్తుందని 6 హామీలు ఇచ్చిండు, అనగదొక్కిండు. హామీలకు ఎవడన్నా ఎదురు తిరుగుతారేమని ఇప్పుడు కేటీఆర్నా, హరీష్ రావునా, ఇంకెవరు దొరుకుతారు? పోనీ ట్యాపింగ్ అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు. ఎండ్ల గ్యాప్ దొరుకుతలేదు ఆయనకు. ఇది ఒకటి పెట్టిండు. భయపడే సమస్య ఏం లేదు. ఇట్లాంటి కేసులు అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మేము ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చినాం, ఎన్నో దెబ్బలు తిని వచ్చినాం. ఈ పిలుపుకు మా కేటీఆర్కి ఏం కాదు, పొయ్యి వస్తాడు. వాళ్ళకి సమాధానం చెప్పనీకి కూడా కేటీఆర్కి చేతనవుతుంది. ఇంకా కుటుంబ సభ్యులు ఎన్ని బదలాములు వేసినా, ప్రజలు ఎన్ని బదలాములు వేసినా భయపడే ప్రసక్తే లేదు. భయపడం కూడా అవనిందలే. ఇగో ఏనుగు పోతుంటే కుక్కలు మస్తు మరుగుతాయి. మేము మొరిగిన వాళ్ళని అందరినీ కుక్కల కిందనే తీసేస్తున్నాం. ఆ కుక్కలు ఏనుగ పోతుంటే కుక్కలు ఎట్లా సమాధానం ఇస్తారో అదే సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సొంత బిడ్డనే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి. కవిత చెప్తుంది, వాళ్ళ బిడ్డే చెప్తుంది. మేము ఇన్ని రోజులు చెప్పాము, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బిడ్డనే చెప్తుంది కదా, మరి ఇంకా నమ్మరాని చెప్పేసి. ఇన్ని రోజులు మరి బిడ్డకి ఎందుకో కనిపించలేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మీరు సక్రంగా నడుగునరని ఎందుకో బిడ్డ చెప్పలేదు. ఇప్పుడు బయటకు పోగానే తల్లి విన, తండ్రి విన, కుటుంబ సభ్యుల విన నిందేస్తుంది. ఆ నిందే అప్పుడే ఆమెకు తెలియదా? ఇప్పుడు వేయాలి అనేస్తుంది. ఆమె ఇప్పుడు ఎవరి మాటలు పట్టుకుంటుందో మాకు తెలుస్తలేదు. ఆమె సొంత బుద్ధి అయితే కాదు, ఎవరి మాటలో పక్క నుండి ఎవరి మాటలో పట్టుకొని కుటుంబ సభ్యుల మీద నిందేస్తుంది. కానీ ఆ నిందే కరెక్ట్ కాదు. మేము వేయాలి ఇవాళ. ఎందుకంటే ఉపాసం ఉండి కట్టుబట్టల విన కన్నా కష్టాలు పడి మేము ఉద్యమం చేసినాము. ఇవాళ కవిత అంటుంది దేనికి ఆశ వల్లే నేనేం చేయలేదంటుంది. నీ వెనక మేమంతా మహిళలను చేసినాం. మేము దేనికి ఆశపడ్డాము? మాకేం పోస్ట్ ఇచ్చారు? మాకేం పోస్ట్ ఇవ్వలే. కానీ మేము పార్టీని దూషియం. ఎందుకంటే మా పార్టీ మాకు కావాలి. మేము కష్టపడి తెచ్చుకున్నాం, మా పార్టీ మాకు కావాలి. మా పార్టీ ఇవాళ పులి నల్లబడితే పులి సార్క నల్లబడదు కదా. ఎప్పుడైనా ఒకరిది కొన్నేండ్లకు అత్తది, కొన్నేండ్లకు కోడలు కొన్నేందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యం వెళ్తున్నాడని మేము మెత్తవాడు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మరి కవిత దగ్గర కొత్త పార్టీ పెడుతుందంట. మరి కవితతో కలిసి ఏమన్నా కలిసి పనిచేస్తారా ఏమన్నా భవిష్యత్తులో? ఏమన్నా మాకంటూ పార్టీ ఉంది కదా, మాకంటూ బునాది ఉంది కదా. బునాది మీద గోడలు కట్టుకొని అయినా బతుకుతాము. ఇప్పుడు మాకు బునాది లేకుంటే వేరే బునాది దేవులాడతాము. మాది బునాది. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. మేము ఎక్కడ పోయేది లేదు. ఈ 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి వెళ్తే మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ ప్రభుత్వమే. మళ్ళీ మేమే ముఖ్యమంత్రులం. మేము భయపడే సమస్య లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రజలు తిరగబడి ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తలేడని జనాలు తిరగబడతారని ఓ రోజు కేటీఆర్ని, ఓ రోజు హరీష్ రావుని బలమైన ఈయనయ్యా ఈయని ఇస్తే మేమేం కేసీఆర్ ఇన్నేళ్ళు దెబ్బలు తిని సాగునట్ల తలబెట్టి బయటకు వచ్చిండు. ఈ ఇన్క్వైరీలకు భయపడతాం మేము. ఏం భయపడము. కేటీఆర్, హరీష్ రావు బలమైన వాళ్ళని మర్చిపోయి వాళ్ళని తోలుకొస్తారు కదా. ఇంకా 7 గల్లీలలో బలమైన వాళ్ళు తోలుకుపోయినా ఇంకా 2 ఏళ్ళు మాకు పని లేదు కదా. భయం అయితే లేదా మరి? వాళ్ళకి ఇట్లా అరెస్ట్ అయితే పార్టీ ఎట్లుంటుంది? పార్టీని మొత్తం పార్టీని క్లోజ్ చేస్తా అంటాడు. 100 అడుగుల లోతున ముఖ్యమంత్రి పాతేస్తారట. మరి ఈ సోటి నిందేలు ఎన్ని చూడొచ్చు, ఎన్ని బొందలు దిగొచ్చు. ఇట్లో దానికి ఎవడు ఆయన ఇప్పుడు పార్టీ బొంద పెట్టడానికే మా వాళ్ళని అరెస్ట్ చేపిస్తుందా? దొంగ లెక్కలు చేసుకుంటా? అది కాదు. మేము టీఆర్ఎస్లో మందిని నిద్రపోయినట్లున్నారు కదా. మమ్మల మేలుగొల్పనికనే రేవంత్ రెడ్డి చేస్తుండు. కేటీఆర్ని ఇలా అరెస్ట్ చేస్తుంటే కేటీఆర్ ఇంకా మనసులు ఉండరా లేదా అని మమ్మల్ని పరీక్షించనీకే చేస్తుండు. మా పరీక్ష మేము నెగ్గుతాం, నకలు చిట్టీలు కొట్టాం, దొంగ లెక్కలు రాయం. బరాబర్ పరీక్ష రాస్తాం, పరీక్షలు గెలుస్తాం. రాబోయే గులాబీ జెండా రెపరెపలాడుతుంది. మేము భయపడేది ఎక్కడదయ్యా? పిలువని ఇంకొంతమంది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు మేడం ఎట్లా వస్తున్నారు? అరెస్ట్ అంటున్నారు, మహిళా లీడర్లు ఉన్నారు. చెప్పండి ఎట్లా వస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఒకవేళ అరెస్ట్ జరిగితే
ఎట్లా చేస్తున్నారు? అదో లొట్టపీస్ కేసు అని అందరికి తెలంగాణ ప్రజలకు అందరికి ఎప్పుడో అర్థమైంది. అదొక లొట్టపీస్ కేసు. ఏదైనా వచ్చే వరకు ఒక స్కామ్ బయట పెట్టే వరకు మొన్న హరీష్ అన్న ఇక్కడ తెలంగాణ భవన్లో ఇదే వేదికగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దొంగతనాలు వాళ్ళ అల్లుంది సుజన్ రెడ్డిది ఈ బొగ్గు గనిలో ఇదంతా మొత్తం స్కామ్ బయట పెట్టే వరకు ఏం చేయనో అర్థం కాక ఇదొకటి మళ్ళీ ఈ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిండు. ఎప్పుడు ఏదో ఒకటి అయిన వరకు ఏదో ఒకటి వాళ్ళ మీద వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే వరకు హరీష్ అన్న గారు కేటీఆర్ అన్న గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఏమైనా స్కామ్లు బయట తీసే వరకు డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ గారికి ఇస్తారు, కేటీఆర్ గారికి ఇస్తారు, హరీష్ అన్న గారికి ఇస్తారు. ఏం లేదు, వాళ్ళు రావాలి. అది మళ్ళీ ప్రజలు ఎక్కడ మాట్లాడుకుంటారో మీ మీడియా ద్వారా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన ఏడో ప్రజలలోకి వెళ్తాయో అని అవి వెళ్ళక ముందే ఓ డైవర్షన్ పెడతాడు, ఓ నోటీస్ ఇస్తాడు, ఆ పొద్దంతా కూర్చోబెడతారు. మళ్ళీ ఇదే మాట్లాడుకుంటారు కదా 2-3 రోజులు. ఇది తప్ప ఏది లేదు. ఇప్పుడు అక్కడ ఏదో దావోస్ పోయిండు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దావోసులనే 2 లక్షల కోట్లు తెచ్చిర్రు పెట్టుబడి. మరి ఈయన ఎంత తెచ్చిండో పత్రిక ముఖంగా చెప్పాలి. ఏడి పోతాడు, ఏడ చేస్తాడు, మరి ఆడ ఏం చేస్తుండో వచ్చే వరకు బట్టి విక్రమార్క ఎక్కడ సీటు గుంజుకుంటాడో. ఎందుకంటే ఇద్దరికి ఇప్పుడు లొల్లి అయింది కదా, లొల్లి పెట్టింది అవుతుంది కదా, ఎక్కడ గుంజుకుంటారో అని డైవర్షన్ వచ్చేదాకా కాపాడుతుండ్రు కొందరు. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఇదంతా అడ్డు పెట్టుకొని వచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప బట్టి ముఖ్యమంత్రి కూర్చి లాగుతాడని చెప్పేసి ఇదంతా చేస్తురా? అంతే. ముఖ్యమంత్రి కుర్చీ రాగుతాడు, బట్టి విక్రమార్కకు పెట్టిండ్రు నిప్పు కింద. ఆయన ఎక్కడ చెలరేగి ఏం చేస్తాడో ఏందో అని అయితలేడు. మరి ఇంకో పక్క హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ స్కామ్లు బయట పెట్టిండు. అటు ఇటు తికమాక ఏం చేయనో అర్థం కాక రాత్రి నిద్ర పట్టక ఇగో ఇది బయట పెట్టి ఈ నోటీస్ అని ఆనాడు సాయంత్రమే కదా నోటీస్ ఇచ్చింది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టే సాయంత్రం నోటీస్ ఇచ్చే. ఇక ఇంకెక్కడ మరి ఇప్పుడు మళ్ళీ 2 రోజుల మధ్యలో కాకముందే మళ్ళీ ఇంకెక్కడ ఆయన వచ్చేదాకా ఇదే సాగదిస్తారు. ఆయన వచ్చేదాకా ఇదే సాగదీస్తారు. అది అయ్యేది లేదు, పోయేది లేదు. లొట్ట పీసు కేసులు. ఏదైనా ఒక్కదానిలో సాక్ష్యం దొరకబట్టిండా? కనీసం ఒక్కదానిలో ఒక సాక్ష్యం చూపెట్టిండా? ఆల్రెడీ ఈ కేసును సుప్రీంకోర్టే కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మళ్ళీ ఏదో తెర మీదకి లేచి ఈ దొంగ బుద్ధులు తప్ప మంచి బుద్ధులు రావు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకనన్నా తెలుసుకుంటాడేమో, మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఇక తెలుసుకుంటాడేమో అగ తెలుసుకుంటాడేమో అని సగం ఏమో అంటారు చూడు, సగం జీవితం సగం ఆగిపోయింది అన్నట్టు సగం ప్రభుత్వం అయిపోయింది. ఇంకా కూడా ఆయన తెలుసుకుంటలేడు కాబట్టి ఇంకా తెలుసుకుంటారో లేదో మరి ఇంకా ఏమవుతుందో మరి ఏందో. ఇప్పటికైనా ఇది ఈ దొంగేశాలు మానతలేడు, ఇంకా మానడని కూడా అనిపిస్తుంది తెలంగాణ ప్రజలు. ఈ మున్సిపల్ ఇక ఇట్లే ఉంటుంది. అయిపోయి ఇక సగంలోకి వచ్చి ఇప్పుడు అన్నమంతా ఉడుకుతా ఒకటి అవుతుంది. కానీ మేము 2.5 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు కేసీఆర్ గారు. బయటకు వస్తలేడు అంటే కొత్త వాళ్ళకి టైం ఇవ్వాలని బయటకు రాలే చూస్తుండు. కానీ నువ్వు ఏది చేసేటట్టు లేవు, ఏది అయ్యేటట్టు లేవు. ఇగో ఇవే కథ, ఇవే డైరెక్షన్. ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి ఏంటంటే కేవలం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడ లాగుతాడు అని చెప్పేసి అమెరికా పోయి వచ్చే వరకు ఈ డ్రామా కంటిన్యూ చేయాలని చెప్పేసి సో దానికి సంబంధించి పోలీసులకు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చి మరి అమెరికాకు వెళ్ళాడని చెప్పేసి కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కష్టపడ్డాం, ఇలాంటి కేసులు ఎన్నో చూసాం. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ పోలీసు సంబంధించి నిర్బంధాలు ఎదుర్కొన్నాం. ఈ నిర్బంధాలు, ఈ కేసులు మాకు ఈ నోటీసులు కొత్తగా అని చెప్పేసి కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా ఉన్న పరిస్థితి. సో ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే దానికి సంబంధించి కార్యకర్తలను మమ్మల్ని టెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి కూడా ఇదంతా ఒక టెస్ట్ లాగా పెడుతున్నారు. ఈ టెస్ట్లో ఖచ్చితంగా మేము పాస్ అయి తీరుతామని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.